నమస్తే, వెల్కమ్ టు యోయో టీవీ. సో అయితే చూసుకుంటే తెలంగాణ రాష్ట్రంలో అమ్మవారి బోనాల పండుగ అంటే ఎంతో అంగరంగ వైభవంగా శివశక్తులు కానీ జోగినులు కానీ ఇట్లా చాలామంది మంచి ఒక పండుగలాగా జరుపుకుంటారు. కానీ ఈసారి ఏదైతే చూసుకుంటే అటు బల్కంపేట ఎల్లమ్మ టెంపుల్లో కూడా ఈసారి కొంచెం అంటే గొడవలు అయ్యాయని చెప్పేసి పోలీసులు లాఠీ చార్జ్ చేశారని చెప్పేసి వాళ్ళు ప్రధానంగా చెప్తున్న పరిస్థితి. ఈరోజు ప్రెస్ మీట్ కూడా పెట్టడం జరిగింది. ఒకసారి మరి మాట్లాడదాం వాళ్ళ ప్రాబ్లం ఏంది, ఎందుకంటే అక్కడ జరిగింది ఏంది అనేది వాళ్ళు మాట్లాడి తెలుసుకుందాం. నమస్తే అండి. చూసుకుంటే మొన్న జరిగింది బల్కంపేట ఎల్లమ్మలో చాలా మీకు మీ మీద లాఠీ చార్జ్ చేశారని కూడా మీరు ఇందాక ప్రెస్ మీట్లో చెప్పడం జరిగింది. అసలు ఏంది ఆ రోజు జరిగింది ఏంది? ముందుగా తెలంగాణ ప్రజలందరికీ నమస్కారం. మాకు శివశక్తి సంఘంకి శనార్థి అండి. అసలు ఏం జరిగిందంటే బల్కంపేట కళ్యాణం రోజు అంటే పబ్లిక్ రష్ ఉంది, పోని దర్శనాలు ఇవ్వలేదు, స్టేజ్ మీదకి ఇవ్వలేదు అంటే అందులో పబ్లిక్ రష్ ఉంది, విఐపీలు వచ్చారు, బోనాలు జరిగినాయి, అవన్నీ జరిగినాయి. కళ్యాణం రోజు అంటే ఇక మేము కూడా కాంప్రమైజ్ ఏంటంటే అందరితో మేము కూడా ఎక్కిపించాలి అని సైలెంట్గా ఉన్నాం. నెక్స్ట్ డే అంటే రథం రోజు అంటే కంపల్సరీ ఎక్కడెక్కడి నుంచో వస్తారు. ఏంటంటే ఒక అమ్మాయి ఒక అబ్బాయి ఇలా పెళ్లి చేసుకుని ఎంత అంగరంగ వైభవం, అలాగని ఈ లోకాన్ని లోకమాత దేవుడు ఆమె కళ్యాణం చేసుకొని నెక్స్ట్ డే రథం తీసుకున్నప్పుడు వచ్చినప్పుడు కేవలం స్టార్ట్ చేసేటప్పుడు కొంచెం సన్నాయి మేళం చేసి ఆ రథం అనేది ఆ బల్కంపేట చుట్టూ అనేది తిరిగి వచ్చినప్పటికీ కనీసం అమ్మవారికి కొంచెం ఒక గంట 2 గంటల వెనుకకు వచ్చేంత వరకు కూడా ఒక మేళం కానీ ఏం కానీ చేయలేదు. ఆ మేళం కానీ ఏం చేయలేదు, కానీ మేము మధ్యలో అమ్మవారిని ఏం అడ్డగించలేదు. అమ్మవారికి ఎక్కడి నుంచో ఆపేసిరు, పోనీ ఎక్కడి నుంచో ఆపేసిరని మేము మధ్యలో కూడా ఏం అడ్డగించలేదు. ఎక్కడైతే అక్కడ బల్కంపేట పక్కన స్మార్ట్ పాయింట్ ఉందో అక్కడ నిలబడి మేము పోలీసు వాళ్ళని ఏమడిందంటే కనీసం అమ్మవారు మూగ దయ్యంలాగా ఒక ఏం లేని దేవతలాగా వస్తుంది, ఇంతగానో ఘనంగా ఇంతగానో భక్తులు వచ్చే జగలో ఒక సన్నాయి మేళం లేదు, ఒక సౌండ్ లేదు, ఏంటి అని ఇలా అడగడం జరిగింది. అడగడం జరిగిన తర్వాత మేము చాలాసేపు ఒక 1 hour 2 hour అక్కడ నిలబడ్డాక వాళ్ళు మా పైన ఫస్ట్ ఏం లాఠీచార్జ్ చేయలేదు. మాకైతే ఎవరైతే సపోర్ట్గా వస్తారో ఒక వీడియో తీసే వాళ్ళని కానీ ఒక మీడియా వాళ్ళని కానీ వాళ్ళని పోలీసు వాళ్ళు బెదిరించి వెలగొట్టడము, పబ్లిక్ని వెలగొట్టడము చేసిరు. తర్వాత గుడి వాళ్ళు వచ్చి పెడతామమ్మా అని చెప్పిన క్రమంలో ఆ టాస్క్ ఫోర్స్ వాళ్ళే కావచ్చు, ఇంకా ఈ పోలీస్ వాళ్ళే కావచ్చు, వాళ్ళు వచ్చి దమ్మున ఒక సునామీ కాక ఎట్లా వస్తుందో మేము ఒక 50-60 మంది ఉన్న జోగిని శివశక్తుల మీద 200-300 మంది పోలీసులు ఎగబడ్డారు. కొంతమంది కింద పడ్డారు, కొంతమంది తలకాయలు పలిగినాయి, కొంతమంది చెప్పరాని జాగలేదండి దెబ్బలు. ఆ పోలీసు ఒక లేడీ కానిస్టేబుల్ కొట్టిందంటే పోనీ ఏమో అనుకోవచ్చు. ఒక బాయ్స్ మేము కూడా ఒక లేడీస్తో సమానమే. ఆ లేడీస్తో సమానమైన వాళ్ళకి మాకు లేడీ కానిస్టేబుల్ తోటి కూడా మాకు ఏమి చేయలేదు. బాయ్స్ని ఎట్లా కొడుతున్నారు, తరిమి కొట్టి గలీజ్ మాటలు తిట్టుకుంటా జుట్లు పట్టి గుంజేసి ఇవన్నీ చేసిరండి. ఏం జరిగింది అసలు? అంటే మిమ్మల్ని లాఠీ చార్జ్ చేయాల్సినంత అవసరం ఏమొచ్చింది? లాఠీ చార్జ్ చేయాల్సిన అవసరం ఏంటంటే మేము ఒక 1-2 hour ముందు నిలబడ్డప్పుడు ఇక్కడ మేము జగన్ నిలబడ్డప్పుడు అమ్మవారి రథం అక్కడ రాలేదు. ఇక అమ్మవారి రథం ఇక్కడికి వచ్చేసింది, వీళ్ళు ఏం చెప్పినా వింటలేరు, వీళ్ళకు నచ్చలేదో మరి ఏమైందో వీళ్ళు వింటలేరు అన్న తాకనంలో ఇక వీళ్ళు ఏం చెప్పినా వినరు, వీళ్ళకి ఒక లాఠీ దెబ్బనే కరెక్ట్ అన్నట్టు మా మీదకి లాఠీ చార్జ్ చేశారు. కాకపోతే ఇన్ని సంవత్సరాల నుంచి అమ్మవారి దగ్గరకు వస్తున్నాం, కానీ ఏ సంవత్సరం కానీ మాకు ఏ పోలీసు వాళ్ళు చాలా సహకరించారు. లాస్ట్ ఇయర్ వరకు కూడా సహకరించారు. పబ్లిక్ని వెలగొట్టేవారు, జోగిలో ఒక అమ్మ మీరు ఒక పక్క నిలబడండి అని చెప్పేవారు. కానీ ఈసారి పబ్లిక్ అంటే ఎక్కువ దృష్టి మా మీద పెట్టి మా మీదే చేయడం జరిగిందండి. సో మరి ఇట్లాంటి జరిగినాయి కదా. సో మరి మంత్రి కొండా సురేఖ గారు ఉన్నారు, దేవాదాయ శాఖ మంత్రిగా ఉన్నారు. సో మరి వాళ్ళు ఏమైనా రెస్పాండ్ అయ్యారా? వాళ్ళు ఎట్లా ఏమైనా మీ మీద రెస్పాండ్ అయ్యారు? ఎవరు ఏం రెస్పాండ్ కాలేదు. కొండా సురేఖ గారు కానీ ఎవ్వరు కానీ మా మీద ఏ రెస్పాన్సెన్స్ లేదు. ఎవ్వరు కానీ ఏ రెస్పాన్స్ లేదు. కనీసం పోలీస్ స్టేషన్లో పిటిషన్ ఇచ్చి ఇన్ని రోజులు అవుతుంది, వాళ్ళే ఒక రిటర్న్ కాల్ వాళ్ళు ఏమన్నా మార్నింగ్ పిలిపిస్తామమ్మా, మార్నింగ్ పిలిపిస్తారమ్మా అన్నారు. మార్నింగ్ పిలిపిస్తారు, ఓన్లీ మాకై మేము వెళ్ళామనుకో మళ్ళీ నిన్న అయింది సరిపోలేదా అని మళ్ళీ మాకు లాకప్ చేసినా కూడా దిక్కులేదు. ఎందుకంటే మేము ఎవ్వరు లేకుండా ఉంటామండి. కొంతమంది ఫ్యామిలీకి దగ్గరైన వాళ్ళు ఉంటారు, కొంతమంది ఫ్యామిలీకి దూరమైన వాళ్ళు ఇప్పుడిప్పుడే దగ్గర అవుతున్న వాళ్ళు ఉంటారు. ఎందుకంటే మేము ఇట్లా ఒక చీర కట్టుకొని ఒక దేవుడికి అంకితమైనప్పుడు ఎవరు కూడా యాక్సెప్టెన్స్ చేయరు. మేము ఇలా ఫ్యామిలీతో కొట్లాడి మేము దేవునికి అంకితం, మేము దేవునితో ఉంటాము అని కొట్లాడి మేము బయటకు వచ్చి దేవుని సేవ చేస్తున్నప్పుడు దేవుని సేవ కార్యక్రమాల్లో మాకు ఇట్లా దాడులు జరుగుతున్నాయి అంటే మా పేరెంట్స్ కూడా భయపడతారండి. మమ్మల్ని కూడా ఏ జాతర రానియకుండా చేస్తే ఇక మేము జాతరలు కూడా ఏం చేసుకోలేమండి. దగ్గరలో మళ్ళీ మహంకాళి అమ్మవారి బోనాలు కూడా ఉండబోతున్నాయి, దానికి కూడా వెళ్ళమని చెప్పేసి చెప్పడం జరిగింది. సో ఎందుకు అన్నట్టు మా పెద్దవారు ఏం డిసైడ్ అయ్యారంటే ఒక నిరసన, ఒక శాంతియుతంగా నిరసన మా ఇంట్లో మేము ఉండి మా ఇంట్లో మేము బోనాలు చేసుకొని అక్కడ జాతరకు వెళ్ళకపోతే అప్పుడు తెలుస్తుందండి, పబ్లిక్ కూడా అర్థమవుతుంది, అరే ఏంటి ఈ జాతర ఏంది. ప్రతి ఒక్క జాతరకు మా బోనాలు చూడడానికి కానీ మమ్మల్ని చూడడానికి కానీ మేము అంగరంగ వైభవంగా అలంకరించుకొని బోనాలు డప్పు వారితో మేము బోనాలు తీసుకొస్తుంటే పబ్లిక్ మమ్మల్ని చూడడానికి జాతర అనేది పెరుగుతుందండి. ఇప్పుడు చూసుకున్నారు వేరే రాష్ట్రాలలో కానీ ఎక్కడైనా కానీ అమ్మవారి జాతరల కాడ అమ్మవారి బోనాల దగ్గర కానీ ఏం జరగవు. ఎందుకంటే నార్మల్గా వస్తుంటారు పోతుంటారు. అదే ఈ బల్కంపేట బల్కంపేట, సికింద్రాబాద్, లాల్ దర్వాజ్ ఇవే ఎందుకు ఫేమస్గా వస్తున్నాయి అంటే అక్కడికి మేము వెళ్ళి బోనాలు చేస్తాం కాబట్టి అక్కడ మాకు ఇది అవుతుంది.